పాస్టర్‌కి సంబంధించినది రోజుకొక ట్విస్ట్ బయటకొస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము. ఇది హత్య, యాక్సిడెంటా అని చెప్పేసి ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ ఒక పక్క ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇంకో పక్క ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇలా 2 వర్గాలుగా విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం అడిషనల్ డీజీ బాబురావు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీరు చెప్పండి. ఎగ్జాక్ట్‌గా అంటే మనం చూసాము. సీసీటీవీ ఫుటేజుల్లో చూస్తూనే ఉన్నాము. అండ్ అంటే అత్యంత దారుణంగా చంపబడ్డారా? మరి చనిపోయారా? ఇంతవరకు మనకు క్లారిటీ రాలేదు. మీ దృష్టికొచ్చిన అంశాలేంటి సార్? నా దృష్టికి వచ్చిన అంశాలు అంటే, ఏదైతే మనం సీసీటీవీ ఫుటేజుల ద్వారా చూసామో, నిన్న ఐజీ అండ్ ఎస్పీ రాజమండ్రి వాళ్ళేమైతే ప్రెస్ మీట్‌లో చూపిచ్చారో, దాన్ని ఆధారంగానే మనం చెప్పగలం గానీ, నేనైతే అక్కడ పర్సనల్‌గా వెళ్ళి, వ్యక్తిగతంగా అక్కడ స్పాట్ చూడలేదు. కాబట్టి నాకు మీడియాలో ఉన్నటువంటి ఏ అయితే క్లిప్స్ షేర్ చేయబడ్డాయో, ఏవి చూసామో వాటిని బట్టే చెప్పగలం. తర్వాత పోలీసు వాళ్ళతో మాట్లాడాను నేను. ఎస్పీతో కూడా మాట్లాడాను, సీఐతో కూడా మాట్లాడాను. సో, దాన్ని బట్టి వీటిని బట్టే మనం చెప్పగలము. ఇప్పటివరకు ఉన్నటువంటి ఆధారాలను పరీక్షిస్తే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. కేవలం ఓ షార్ట్ రిపోర్ట్ మాత్రమే వచ్చింది. ఆ షార్ట్ రిపోర్ట్ ఆధారంగా ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి రావటం మంచిది కాదు. అది సంభవం కూడా కాదు. సో, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అనేక భాగాలున్నాయి. టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి. అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ కాలిన గాయం గురించి రావాలి. సో, అదన్నీ కలుపుకొని వచ్చిన తర్వాత ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ డాక్టర్స్ ఇస్తారు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో. అప్పుడు మనం ఖచ్చితమైన ఒక ఐడియాకి రావడానికి జరుగుతుంది. మీన్‌వైల్ పోలీసు వాళ్ళు ఆ సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా, తర్వాత కాల్ డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూల్స్ ఉపయోగించి వాళ్ళు దాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలో ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి పోలీసు వాళ్ళు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సరే ఎగ్జాక్ట్‌గా అంటే జరిగి ఇంకా 4 డేస్ అయిపోయింది. ఇంతవరకు అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనకు తెలిసి ఇందులో చాలా ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం అటు ఇటు అయినా మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఇంతవరకు ఆపుతున్నారని మనం అనుకుంటున్నాం. కానీ అందరూ అలా అనుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా హత్యే కాబట్టి ఇలా లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? మీరనుకున్న అభిప్రాయము కరెక్ట్ కాదు. వాళ్ళనుకున్న అభిప్రాయము కరెక్ట్ కాదు. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్టు అనేది మీరు టాక్సికాలజీ రిపోర్ట్‌కి పంపించినప్పుడు అది ఫారెన్సిక్ ల్యాబ్‌కి వెళ్తుంది. వాళ్ళు దీన్ని ప్రయారిటీ బేసిస్ మీద చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ క్యూలో ఉంటాయి. లైన్‌లో ఉంటాయి. ఎవరు ముందొచ్చింది ఎవరనుకుంది దాని ప్రకారం చేస్తారు. ఒకవేళ ఎస్పీ గారు గానీ, ఇంకా పై అధికారులు గానీ ప్రత్యేకంగా వాళ్ళని అడిగి ఇది చాలా ఎమర్జెన్సీ అంటే కొంచెం త్వరగా చేసి పంపడానికి దానికి సమయం పడుతుంది. అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా కొంత సమయం పడుతుంది. పోస్ట్‌మార్టం రిపోర్టు నార్మల్‌గా ఎప్పుడూ కూడా 3, 4 డేస్ టైం తీసుకుంటుంది. డాక్టర్లు వెంటనే ఇవ్వరు దాన్ని. వాళ్ళు స్టడీ చేయాలి, వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి వేరియస్ యాస్పెక్ట్స్‌ని. ముఖ్యంగా ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఇంకా ఎక్కువగా సందేహించాల్సిన అవసరం ఎందుకు లేదంటే, ఇది పోలీసు వాళ్ళు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి చేయించారు. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు కూడా అంటే విక్టిమ్‌కి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అక్కడ ఉండనిచ్చారు. క్రిస్టియన్ డాక్టర్ కూడా దాంట్లో ఉన్నాడు. అంతేకాకుండా ఈ ప్రాసెస్‌ని మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చేశారు. సో, దీంట్లో ఏదో మభ్యపెట్టడానికి ఏదో చేస్తున్నారు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ యాంగ్జైటీ, పాస్టర్ ప్రవీణ్ గారి మీద వాళ్ళకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఈ మధ్య ఆయన మీద కొంతమంది బెదిరించటాలు, పైగా ప్రస్తుతం ఉన్నటువంటి కలుషితమైనటువంటి మతద్వేష సంబంధమైన వాతావరణం. వీటన్నిటి దృష్ట్యా మొత్తం చాలామంది క్రైస్తవ సమాజం అంతా కూడా దీన్ని హత్యగా భావిస్తూ ఉన్నారు. భావించడం కూడా సహజం. అయితే వచ్చే ఆధారాలు ఏమేమి వస్తున్నాయి ఇన్వెస్టిగేషన్‌లో, ఆ ఆధారాలను ఆధారంగా చేసుకొని దాన్ని స్టడీ చేసి ఖచ్చితమైన నిజం ఏంటి అనేది తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఈ 2 జరుగుతాయి. మనం కొంత సమయం వెయిట్ చేయాలి. సార్ ఇప్పుడు అంటే మీరన్నట్టుగానే పోలీసులు కొంచెం అంటే అన్నీ ఆలోచించి బయటకి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చే పరిస్థితులున్నాయి అంటున్నారు. కానీ బయట అలా అనుకోవట్లేదు. అంటే ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పేసి అనుకుంటున్నారు.
ఇంకొంతమంది ఆయన తాగేసి ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు విజయవాడలో 4 అవర్స్ మిస్ అయ్యారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు పాస్టర్ గురించి మీరు చెప్పాలి అంటే మీరేం చెప్తారు సార్? ఆయన మంచి దైవ సేవకుడు. చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. అనేక విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడు. కేవలం జ్ఞానమే కాదు గానీ యాక్చువల్‌గా హి ఈజ్ లివింగ్ విత్ క్రైస్ట్. సో, నేను క్రైస్తవుడిని కాబట్టి నేను చెప్పగలను. ఆయన చాలా గంభీరమైనటువంటి వ్యక్తి. మంచి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఏదో ఆల్కహాల్ తీసుకున్నాడనో, మత్తు మానేం చేశాడనో, దాంట్లో నడిపాడనో చెప్పేది గిట్టని వాళ్ళు వేరే మతస్థులు ఆయన మీద దుమ్ము పోయడానికి చేసేటటువంటి ప్రచారమే గానీ, ఆ ప్రచారంలో ఏమాత్రం సత్యం ఉండటానికి వీల్లేదు. అయితే మన నమ్మకాల మీద, మన విశ్వాసాల మీద ఇన్వెస్టిగేషన్ ఆధారపడదు. ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితమైనటువంటి సైంటిఫిక్ టెస్టులు చేసి దాని మీద వచ్చే రిజల్ట్ మీద ఆధారపడుతుంది. అందుకే టాక్సికాలజీ రిపోర్ట్‌కి పంపించడం జరిగింది వీసరా. ఆ వీసరాలో ప్రతిదీ బయటకొస్తుంది. ఏమన్నా ఆల్కహాల్ ఉందా కంటెంట్? భోజనం ఎప్పుడు చేశాడు? దాంట్లో ఏమన్నా విషం ఏమైనా ప్రయోగం ఏమైనా జరిగిందా? ఇయన్నీ విషయాలు టాక్సికాలజీ రిపోర్ట్‌లో వస్తాయి. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. రెండవది ఏంటంటే ఈ ప్రజలు ఆహ్, చాలామంది చాలా రకాలుగా స్పెక్యులేట్ చేస్తా ఉన్నారు. ఇది అయ్యుంటది, అదయ్యుంటది. కొన్ని పాత వీడియోలు, కొన్ని ఆ వీడియోలు, ఈ వీడియోలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాండిత్యాన్ని దీని మీద చాలా ప్రకటిస్తా చేస్తా ఉన్నారు. చాలా మంచిది వాళ్ళ యాంగ్జైటీకి, వాళ్ళ యొక్క దీనికి. బట్ అలాంటి తప్పుడు సమాచారాలు, లేతే ఆధార రహితమైనటువంటి సమాచారాలు స్పెక్యులేట్ చేసి ప్రచారం చేయటం వలన ప్రజల్లో అశాంతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళతో నేను ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీగా రిక్వెస్ట్ చేస్తా ఉంది ఏంటంటే, అనవసరమైన స్పెక్యులేషన్ చేయకుండా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి సరైనటువంటి ఆధారాలతో ముందుకొచ్చి మనకు చెప్పేంత వరకు ఓపికగా వెయిట్ చేద్దామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు సీసీ ఫుటేజ్ అది టోల్ గేట్ దాటే ముందు, టోల్ గేట్ దాటక ముందు లాగా అక్కడ అంటే హెడ్‌లైట్ పగిలి ఉంది. అంటే ఇంతకు ముందే దాడి జరిగింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో, అలా దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ టోల్ గేట్ దగ్గరున్న వ్యక్తులనో, లేకపోతే అక్కడున్న పోలీసులనో ఎవరినో ఒకళ్ళని సంప్రదించలేకపోయారు. ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ ఎలాంటి అనుమానాలను అంటే తావి చూడొచ్చంటారు సార్? మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు దీన్ని. ఒకవేళ ఆయనపై దాడి జరిగి ఉన్నట్లయితే ఆయన అక్కడ దాకా వచ్చేవాడు కాదు కదా. ఆయన ఒకవేళ వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఎక్కడో దాడి జరిగితే అక్కడ దాకా వచ్చాడు అని అనుకోవటం కూడా ఆధారరహితమైనటువంటి తర్వాత ఆ హెడ్లైట్ పగలటానికి అనేక కారణాలు ఉండవచ్చు కదా. మనం కూడా బండి పెట్టినప్పుడు నేను చెప్పలేను అది కారణం ఏమై ఉంటుందని. బట్ అనేక కారణాలు ఉండటానికి అవకాశం. దాన్ని ఆధారంగా చేసుకొని ఏదో అటాక్ జరిగింది అని చెప్పడం కూడా సబబు కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఇందులో ముఖ్యంగా పాస్టర్స్ అత్యుత్సాహం చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా వాళ్ళ వైఫ్ ప్రవీణ్ గారి వైఫే ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని లేదు. వాళ్ళని వదిలేయండి. వాళ్ళని యేసు చూసుకుంటారు అని చెప్పేసి ఆవిడ వదిలేసినా కూడా ఎందుకు ఇంకా దాని మీద చర్చ చేస్తున్నారు? ఎందుకు పాస్టర్లు ఇంకా అంటే క్రిస్టియన్ సమాజాన్ని రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. దీన్ని మీరు నమ్ముతున్నారా? ఇది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగారు. కష్టమైన ప్రశ్న మీరు అడిగారు. ప్రవీణ్ గారి శ్రీమతి జెసికా ప్రవీణ్ ఆమె చర్చిలో మాట్లాడినది మాటలు విన్నాను నేను. అది వ్యక్తిగతంగా ఆమె విశ్వాసభరితమైనటువంటి మాట. అది నిజమైనటువంటి పరిపక్వత చెందినటువంటి క్రైస్తవురాలిగా ఆమె తన వైపుగా చెప్పింది. ఎందుకంటే దేవుడు క్రీస్తు ఏం చెప్పాడంటే శత్రువులనైనా కానీ క్షమించమన్నాడు. కాబట్టి ఆమె చెప్పింది కరెక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి నేరం ఒకవేళ హత్య అయ్యి ఉన్నట్లయితే ఈ హత్య అనేది జరిగినప్పుడు దాని ఒక వ్యక్తితో సంబంధం లేదు. అది ప్రభుత్వానికి లేదా రాజ్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి అది ఒక క్రైమ్ అనమాట. సో సొసైటీకి ఎగనిస్ట్గా జరిగిన క్రైమ్. సో చట్టం తన పని చేసుకుని వెళుతూ ఉంది. మీరు క్షమించినా కానీ చట్టం తన పని చేసుకుంటుంది, క్షమించకపోయినా కానీ చట్టం తన పని చేసుకొని వెళుతూ ఉంది. కాబట్టి చట్టాన్ని తన పని చేసుకోనివ్వాలి. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. వారు వ్యక్తిగతంగా ఆమె క్షమించింది, ఆమెలో ఆ ద్వేష భావన లేదు, అది చాలా మంచిది కాదంటుంది.
బట్ చట్టం ఎందుకంటే అలాంటి వాళ్ళని విడిచిపెడితే ఇంకా మిగిలిన వాళ్ళ మీద కూడా అలాంటి దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి సొసైటీ ఎప్పుడు కూడా చట్టం ద్వారా కోర్టుల ద్వారా అలాంటి వాళ్ళని గుర్తించి వారి మీద శిక్ష ఇచ్చడానికి కారణం ఏంటంటే వారు మరొకసారి అలాంటి అపరాధం చేయకూడదు. మీరు అడిషనల్ డీజీగా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, మీ హయాంలో కూడా, మీ టైంలో కూడా ఇలాంటి మిస్టీరియస్ డెత్‌లు జరిగే ఉంటాయి నాకు తెలిసి. కానీ అప్పుడు ఎలా ఛేదించారు? ఇప్పుడు ఈ కేస్‌ని ఎలా ఛేదించే అవకాశం ఉంది అంటారు? అంటే యాస్ ఎ డీజీగా మీరు చేసిన వర్క్‌లో గాని, ఇప్పుడు జరగబోయే ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ అంటారు? నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నా ఇన్వెస్టిగేటర్స్ని వాళ్ళ 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 స్కిల్స్ని ఉపయోగించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా హత్యలు జరిగినాయి. దాంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. పొలిటికల్ పీపుల్ కూడా యాక్టివేట్ అవుతారు. పాలిటిక్స్ కూడా దాంట్లో రూల్స్లోకి వస్తాయి. ఎలక్షన్ ఉన్నప్పుడు మరీ ఇంకా ఎక్కువగా వస్తాయి దగ్గరలో ఉన్నప్పుడు. సో ఇవన్నీ నార్మలే. అయితే నేను ఎప్పుడు కూడా ఎలాంటి ప్రెజర్కి లేదా ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా మనం చేయవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ మనకున్నటువంటి జ్ఞానాన్ని మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేయటం అనేది నమ్ముతా ఉన్నాను. ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా దాదాపుగా అదే నమ్ముతాడు. అందుకనే నేను ముందు స్టోరీలో పెట్టాను, ముందు మీరు అక్కడ నుంచి ఫ్రీ చేసి పోలీసులు వెళితే అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నార్మల్గా ఏమవుతుందంటే ఇలాంటి విషయాల్లో ప్రజలు బాగా ఉత్తేజంతో ఎమోషనల్గా వచ్చేసి అక్కడికి వచ్చి ధర్నాలు చేయటం, లేకపోతే స్లోగాన్ చేయటం, లేకపోతే డెడ్ బాడీ తీసుకెళ్ళలేకుండా చేయటం, ఇవన్నీ కూడా చేయటం సహజం. ఇలాంటి వలన పోలీస్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కంట్రోల్ చేయటంలోనే ఉంటుంది కానీ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు సరిగ్గా స్టార్ట్ చేస్తారంటే ముందు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఫ్రీ అయినప్పుడు. సో అది అవసరం. ఇక్కడ మనకి మొదటి రోజున 25వ తారీఖున పోలీసులకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ముందు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కానీ అది రిజిస్టర్ కాదు. రిజిస్టర్ అయితేనే కానీ ఇంక్వెస్ట్‌కి లేదా పోస్ట్ మార్టంకి డెడ్ బాడీ పంపించడానికి వీల్లేదు. కాబట్టి ఒక రోజంతా డెడ్ బాడీ అక్కడనే ఉంది. రెండవది ఇన్సిడెంట్ ఎప్పుడో రాత్రి 11:45, 11:42 అన్నారు. ఆ 42, 45 మధ్యలో ఆ ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలీసులకు తెలిసింది. కాబట్టి దాదాపుగా 12 గంటల నుంచి 9 గంటల వరకు 9 గంటల సేపు డెడ్ బాడీ అక్కడే పడి ఉంది. కాబట్టి అనేక మతలబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అనేకమైనటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏమైనా జరగటానికి. కానీ కావాలనే నిర్లక్ష్యం చేశారు అని అంటున్నారు. వాళ్ళకు వచ్చింది వాళ్ళు చెప్పేదాని ప్రకారం కంట్రోల్ రూమ్‌కి 112 మీద 8:45కి మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరన్నా గానీ చెప్తేనే కదా పోలీసులకు తెలిసేది. ఆ రాత్రి పూట దారిన పోయేవాళ్ళు కూడా చూసి ఉండరు. అందువలన కూడా మరణం సంభవించి ఉండవచ్చు, చెప్పలేము. అయితే వాళ్ళకు ఉదయం తెలిసిన వెంటనే వాళ్ళు వచ్చారు. వాళ్ళొచ్చి డెడ్ బాడీని తీసుకొని వెళ్లారు. వాళ్ళు చేయవలసింది చేశారు. మరి వాళ్ళ ఆ ఫోన్ చూసి, ఆ ఫోన్ ద్వారా వాళ్ళ బంధువులు ఎవరో తెలుసుకొని ఆయన మొబైల్‌లో నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిచారు. బంధువులు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆయనకి ఎవరు అని తెలుసుకొని, ఆ తర్వాత బంధువుల దగ్గర బంధువులకి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం సాయంత్రం అయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్లారు. సో కాబట్టి ఇవన్నీ కూడా నేచురల్‌గా జరిగేది. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు ఊరికే ఉత్తేజితం ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు అనుభవాలను బట్టి వాళ్ళ వాళ్ళ ఆహ్, మ ఐడియాస్‌ని బట్టి ఏదో స్పెక్యులేట్ చేస్తా ఉంటారు. సో అలాంటి స్పెక్యులేషన్స్ ఏం చేస్తాయంటే అనవసరంగా ప్రజల్లో ఉత్తేజాన్ని తీసుకొనొస్తా ఉంటాయి. ప్రజల్లో అనవసరమైన భయభ్రాంతులు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో గాని పోలీసుల మీద ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే సనాతన ధర్మం అని చెప్పేసి ఏపీలో నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు. మనం మొన్న అంత్యక్రియలో చూస్తుంటే. సో ఈ పొలిటికల్ ప్రెషర్ ఏమైనా ఉంది అంటారా పోలీసుల మీద? ముందు ఇది హత్య కాదా అనేది పోలీసులు తెలుసుకోవాలి. ఒకవేళ హత్య అయితే ఎవరు చేశారు అనేది తేల్చుకోవాలి. ఆ తర్వాత ఎవరు చేయించారు అనేది వస్తుంది. సో ఇది ఇంకా చాలా టైం ఉంది. ముందు అసలు హత్య అని తేలితే, ఆ హత్య ఎవరు చేశారని తెలిస్తే అప్పుడు ఎవరు చేయించారు దాకా వెళ్తుంది. పొలిటికల్ ప్రెషర్ ఎప్పుడు కూడా ఇలాంటి హీనియస్ క్రైమ్స్ మీద దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రజల్లో తన యొక్క పలుకుబడిని, తన యొక్క పరపతిని పోగొట్టుకోవాలనుకోదు. వాళ్ళకేంటి ఇంట్రెస్ట్ అంటే ఒకవేళ మీరనే సనాతన ధర్మం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన చేయించి ఉంటాడు, లేకపోతే ఆయన సపోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఊహాగానాలు. అంటే వాటికి ఆధారాలు ఏమైనా ఉంటే ఆ ఆధారాలు ఇస్తే
దాన్ని బట్టి పరీక్ష చేయడానికి అవకాశం ఉంది. ఆధారరహితమైనటువంటి ఆరోపణలు ఎవరి మీదైనా ఎవరైనా చేస్తా ఉంటారు. వాటిని పట్టుకొని మనం ఎమోషనల్‌గా అవుట్ బస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి క్రైస్తవ లోకానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వెషన్ ఉంది సార్. ఏంటంటే ఆయనకి థ్రెట్స్ ఉన్నాయి. అటు హిందువుల నుంచా, ముస్లిమ్స్ నుంచా అది సెకండరీ. కానీ ఖచ్చితంగా ఆయనకు థ్రెట్స్ ఉన్నాయి అని తెలిసి కూడా ఆయన ఒకరే ఎందుకు ప్రయాణించారు అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీరేమంటారు సార్? ఆయన ఒకరే ఎందుకు ప్రయాణించొచ్చు? ఆ ప్రశ్న నేను కూడా వేశాను యాక్చువల్‌గా. ఎందుకంటే అంత దూరం, అంత ఎండలో ఇక్కడ 11 గంటలకు బయలుదేరి రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగేసరికి 12 అవుతుందనుకుందాం. అంటే 13 గంటల ప్రయాణం చేశాడాయన. మధ్యలో 4 గంటలు విజయవాడలో ఉన్నాడని చెప్తున్నారు. దానికి సీసీటీవీ ఫుటేజ్ ఇంకా రాలేదు. అది వస్తే ఎవరిని కలిసారు, ఎక్కడికెళ్లారు, ఎట్లా ఉన్నారని తెలుస్తుంది అది కూడా. అది కూడా ఏమి దాగదు. అయితే ఎందుకు వెళ్లారంటే నాకు తెలిసిన వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అక్కడ పరిచర్య కోసం ఒక వాహనం అవసరం ఉంది. కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఈ మోటార్ సైకిల్‌లో పెడితే ఆయన వెళ్ళినప్పుడల్లా అటు తిరగటానికి చుట్టుపక్కల తిరగటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనే స్వయంగా దాన్ని నడుపుకుంటూ వెళ్ళాడని చెప్తున్నారు. అక్కడ మోటార్ సైకిల్ పెట్టి అటు నుంచి మహారాష్ట్ర వెళ్ళాలనేది ఆయన ప్లాను అని చెప్తా ఉన్నారు. రెండవది ఏంటంటే ప్రశ్న ఏంటంటే ఒక్కడే ఎందుకు వెళ్ళాలి? ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? అంటే